या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మహామంత్ర రాజ్యాన్ని జపించడం వలన నైతిక శక్తి, రుజు ప్రవర్తనము, దయ, సత్యము, కారుణ్యంతో కలిగినటువంటి అంతరంగం, ఇలాంటి శ్రేష్టమైనటువంటి గుణాలన్నీ కూడా జీవితంలో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తాయి. మన మనస్సు కలుషితమైనప్పుడు ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా గ్రహించలేకపోతుంది. ఈ కలుషిత భావాలు ప్రతి జీవితంలో ఉండడం చాలా సహజమైనటువంటిదే. అహంకారం లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కదా. కనీసం సాత్వికమైనటువంటి అహంకారమైనా ఉంటుంది. నిరహంకారం అన్నప్పుడు అహంకారమే లేనటువంటి అంతరంగం. అలాంటి అంతరంగం పుణ్యమూర్తులైనటువంటి ఆత్మజ్ఞానులకు తప్ప సర్వసాధారణమైనటువంటి జీవితాల్లో మనం దాన్ని దర్శించలేం. అందుకే ఇక్కడ సర్వశ్రేష్టమైనటువంటి గాయత్రి మంత్ర రాజ్యాన్ని భక్తితో ఎప్పుడైతే ప్రాతకాలంలో ప్రతినిత్యము జపిస్తూ ఉన్నారో, ఈ యొక్క సర్వోత్కృష్టమైనటువంటి భక్తి సాధన మానవ హృదయంలో ఉన్నటువంటి సకల కలుషిత భావాలను తొలగించి వేస్తుంది, శాశ్వతంగా అంతం చేస్తుంది అని మనం చెప్పుకున్నాం. మనకు నిజమైనటువంటి శత్రువు మన అంతరంగంలో ఉన్నటువంటి మన క్రోధము, మన అసూయ, ఇవే మనకు నిజమైనటువంటి శత్రువులు. కలుషితమైనటువంటి అంతరంగం వలన ఈ శత్రువులు మన జీవితంలో శాశ్వతంగా అలాగ నిలబడిపోయి ఉన్నారు. ఇప్పుడు గాయత్రి మంత్రం లభించింది. ఈ జన్మలో గాయత్రి మంత్రం లభించింది. అందుచేత బాహ్య శత్రువులతో ఎందుకు అసలు మనం పోరాడడం? అదుపు తప్పి చంచలంగా పరిగెత్తే మనస్సును అదుపు చెయ్యాలి. తనను తాను జయించుకుంటేనే కదా సుఖపడతారు. అలాంటి సుఖం మనకు కావాలంటే గాయత్రి తల్లి పాదపద్మాలకు శరణాగతిని పొందాలి. శత్రువులు మనకు ఎక్కడో బయట లేరు, బాహ్యంగా లేరు. ఆ శత్రువులు మన లోపలే ఉన్నారు. క్రోధం రూపంలో, మోహం రూపంలో, దుర్బుద్ధుల రూపంలో, అనేక రకాలైనటువంటి అవగుణాలన్నిటి రూపంలో శత్రువులు మన లోపల దాగి ఉన్నారు. ఆ అంతరంగ శత్రువులను వెతికి పట్టుకొని వారిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అలా వదిలించుకునేందుకు సహకరించేదే గాయత్రి మంత్ర చైతన్యం. బాహ్యంగా చంచలంగా పరిగెత్తే మనస్సును అదుపులో ఉంచేది గాయత్రి మంత్ర జపం. తనను తాను జయించుకుంటేనే కదా మనిషికి సుఖం కలుగుతుంది. ఎప్పుడైతే మనిషి తన మనస్సును, తనలో ఉన్న గుణాలను జయించుకోగలుగుతారో అప్పుడే కదా సుఖం కలుగుతుంది. ఈ విషయాన్ని చాలా చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు తన తండ్రికి తెలియచేస్తాడు. హిరణ్యకశిపుడు చాలా అందరినీ జయించి అహంకారంతో మిట్టిపడుతున్నటువంటి హిరణ్యకశిపునికి చాలా చిన్నవాడు, బాలుడు, శ్రీమన్నారాయణ మంత్రాన్ని గర్భస్థ శిశువుగానే జపించినటువంటి బాలుడు తండ్రికి చెప్తున్నాడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు మేము మీరు మేము మీరు మేము అంటూ మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. చాలా మతి భ్రమిస్తూ ఉన్నది అంటే చంచల స్వభావాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. మానవ జీవితంలో చంచల స్వభావం ఈ మీరు మేము అనేటువంటి భేదభావన చేత మీరు మాకు శత్రువులు, మీరు మాకు మిత్రులు, ఇలాంటి భావాలన్నిటినీ మనకు కలగజేస్తూ ఉన్నది. అందుకని చంచలంగా, విశృంఖలంగా, అదుపు తప్పినటువంటి మనస్సును ఎప్పుడైతే జగన్మాత పాదపద్మాలకు శరణాగతి భావనతో సమర్పిస్తూ ఉన్నారో తనను తాను జయించుకున్నటువంటి వానికి నిజమైనటువంటి సుఖం కలుగుతున్నది. కోపంతో, అశాంతితో, ఇలాగా ఉన్నటువంటి గుణాలతో ఉన్నటువంటి వారికి సుఖం, సంతోషం ఎప్పటికీ కలగదు. ఎంతెంత కోపం అధికంగా ఉంటుందో సుఖానికి, సంతోషానికి అంతంత దూరంగా ఉండిపోతాం. ఎప్పుడైతే మనం శాంతాన్ని అభ్యాసం చేస్తామో శాంతికి, దైవానికి, ధర్మానికి, సంతోషానికి అకారణమైన సంతోషం మన హృదయంలో ఉంటుంది. ఆ సంతోషానికి కారణం ఇలాంటిది నేను చెప్పడానికి ఏముండదు.
ఎప్పుడైతే మనం భగవంతునికి పరిపూర్ణ శరణాగతిని పొందుతామో, సర్వస్య శరణాగతి అన్నటువంటి భావనతో తన అంతరంగాన్ని ఎవరైతే దైవపాదాల విందాలకు అర్పితం చేస్తారో వారికి అర్థమవుతుంది ఆనందం అంటే ఏంటో. ఆనందం నిరంతరం సముద్రంలాగా తనలో ఉప్పొంగుతూ ఉన్నది అన్నటువంటి సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఆనందం సముద్రాల వలె ఉప్పొంగుతూ ఉన్నది ఆనందం. ఆ ఆనందానికి ఏం కారణాలు ఉండవు. ఎందుకు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే ఆ ఆనందానికి ఏ విధమైన బాహ్య కారణం ఉండదు. సహజంగా తుర్యమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితిలో యోగులు, తపోధనులు, యోగీంద్రులు, జ్ఞానులు పొందేటువంటి ఆనందాన్ని అనుకోని విధంగా గృహస్థాశ్రమంలో ఉండి కూడా పవిత్రమైనటువంటి అంతరంగంతో ఉన్నటువంటి మీరు అలాంటి ఆనందం మీ హృదయంలో ఉప్పొంగడం మీరు స్పష్టంగా అనుభూతిని పొందుతారు. ఎప్పుడు తనను తాను నిగ్రహించుకుంటాడో, తనను తాను అదుపు చేసుకుంటాడో అలాంటి వ్యక్తికి ఆనందం సొంతమవుతుంది. ఎప్పుడు క్రోధంతో, అనేక రకాలైనటువంటి గుణాలతో, లోభమోహాదులతో అల్ప విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి అత్యధికమైనటువంటి సత్యానికి ప్రాధాన్యతను ఎప్పుడు తక్కువగా ఇస్తామో జీవితంలో మనం ఆనందాన్ని కోల్పోతాము, శాంతిని మనం కోల్పోతాము. అలాంటి శాంతి ఆనందాలకు నిదానమైనటువంటిది గాయత్రి మంత్రరాజ్యము. ఈ మంత్ర జపం చేయడం వలన మనోవికారాలన్నీ కూడా అణిగిపోతూ ఉన్నాయి. మూలాధార చక్రం మన శరీరంలో 4 దళాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కమలం. ఈ 4 దళాలు దైవ ధ్యానం చేత వికసించినప్పుడు మనుషులు చాలా బలాఢ్యులై, శక్తివంతులై, ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో, మనోనిగ్రహంతో సర్వాన్ని సాధించగలిగినటువంటి బలిష్ఠులై ఉంటారు. అరణ్యంలో తిరిగేటువంటి అడవి ఏనుగు ఎంత బలిష్టంగా ఉంటుందో ఈ చక్రం బాగా కాంతితో ఉన్నప్పుడు అంత బలిష్ఠులుగా ఉంటారు. ఈ చక్రం, ఈ మూలాధార చక్రం కాంతిని కోల్పోయినప్పుడు మనిషి ఎలాగా ఉంటారో, అతని మనోప్రభావం ఎలాగా ఉంటుందో యోగశాస్త్రం చాలా చక్కగా వర్ణించింది. ఈ చక్రం కాంతిని కోల్పోయినప్పుడు ఆరోగ్యం పోతుంది, బలహీనమైన ఎముకలు బలహీనులై ఉంటారు, నడవలేకపోతూ ఉంటారు, ఓర్పు చాలా తగ్గిపోతుంది, ఎదుటివారిని చిన్నదానికి పెద్దదానికి విమర్శిస్తూ ఉంటారు, తనకంటే చిన్నవారి మీద నిరంతరం ఒక విధమైనటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తూ అధికారాన్ని చెలాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు. చిన్న విషయాలకు ఏడుస్తూ ఉంటారు. చిన్న విషయాలకు ఏడవకండి, అసలు ఏడవకూడదు. మామూలుగా కూడా మనం ఏడవకూడదు. చిన్న చిన్న విషయాలకు అసలు ఏడవనేకూడదు. ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా ఏడవకూడదు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నిజంగా దైవ ధ్యానం చేసే వ్యక్తివైతే దుఃఖం అనేటువంటిది నీ దరిదాపులకు కూడా రాకూడదు. కళ్ళల్లో నీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కనపడకూడదు. ఆ కన్నీళ్ళు ఎవరికైనా ఆపద కలిగినప్పుడు, వాళ్ళకి అన్నం లేదు, వాళ్ళు ఇంత బాధలో ఉన్నారు, వాళ్ళ కోసం కన్నీళ్ళు రావాలి. అప్పుడు ఆ కన్నీళ్లకు చాలా విలువ ఉంది. ఆకాశ గంగా జలాభిషేకం ఎలాంటిదో అలాంటి పవిత్రత ఆ కన్నీళ్ళకు వస్తుంది. ప్రతి నిమిషం తన కోసం, తన మీద జాలితో మనిషి కన్నీళ్లు కారకూడదు. ఆ కన్నీళ్ళకి ఎటువంటి విలువ ఉండదు. మూలాధార చక్రం బలహీనమైనప్పుడు ఇలాంటి ఒత్తిడంతా మనిషి మనసులో ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది మానసికమైనటువంటి ఒత్తిడికి, ఆందోళనకు లోనవుతూ ఉంటారు. నిరంతరం పనిచేస్తూ ఉంటారు. విశ్రాంతిని పొందకుండా పనిచేస్తూ ఉంటారు. విశ్రాంతి కావాలి. మనిషి వారానికి ఒక్కసారైనా కనీసం కొంచెమైనా రిలాక్స్గా ఉండాలి. నిరంతరం పనిచేసేందుకు మనిషి శరీరం ఒక మిషన్ వంటిది మాత్రం కానే కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి, తన కుటుంబం మీద శ్రద్ధ చూపించాలి, తన శరీరం పట్ల తన మీద తను శ్రద్ధ చూపించుకోవాలి, మంచిగా జీవించాలి, తన ఆరోగ్యం మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. ఇవన్నీ కూడా చూపించుకోవాలి. అందుకే ఈ చక్రం బలహీనంగా ఉన్నప్పుడు మనుషులు చాలా విపరీతంగా పనిచేస్తూ ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. గాయత్రి మంత్రాన్ని ప్రాతకాలంలో సూర్యకిరణాలలో కూర్చొని జపించడం చేత ఆ సూర్యకాంతి కిరణాలు శరీరం లోపలికి ప్రవేశించి రక్తంలో చాలా మార్పులు తీసుకొని వస్తాయి. శరీరంలో చాలా విచిత్రమైనటువంటి మార్పులను తీసుకొని వస్తాయి. ఎనలేనటువంటి ఉత్సాహాన్ని శరీరానికి ప్రసాదిస్తాయి. బుద్ధిశక్తిని జాజ్వల్యమానంగా ప్రకాశవంతం చేస్తుంది సూర్యకాంతి. అందువల్ల సూర్యకాంతి ఎవరి మీద ప్రాతకాలంలో పడదో
వాళ్ళకు ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు కలిగి ఉంటాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా సరే సూర్యకాంతుల ప్రాతకాలంలో కూర్చొని మీరు గాయత్రి మంత్రం జపం చేయడం వలన ఈ యొక్క చింత, శోకం, ఈ అశాంతి, ఆందోళన, విపరీతమైనటువంటి ఈ ఒత్తిడులు ఇవన్నీ కూడా తగ్గిపోయి మనిషికి స్వేచ్ఛ కలుగుతుంది. చంద్రగాయత్రి బీజమంత్రము శాంతిని ప్రసాదించే బీజమంత్రం. చంద్రుడు మనఃకారకుడే. అయితే మనిషి చింతలో, శోకంలో, నిరాశలో, దుఃఖంలో ఉండాలని ఈ చంద్రగాయత్రి బీజాక్షరం కోరుకోవడం లేదు. ఏం కోరుకుంటుంది? మానవ జీవితం ప్రశాంతంగా ఉండాలి, శాంతివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నిరాశకు, నిస్పృహకు లోను కాకూడదు, ఎప్పుడు శాంతివంతంగా చాలా చక్కగా సంయమనం పాటించాలని ఈ బీజమంత్రాన్ని జపించినప్పుడు ఇలాంటి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. సంయమనము, మనశ్శాంతి, అద్భుతమైనటువంటి ఆత్మ నిగ్రహము, ఆత్మ విమర్శ ఇవన్నీ కూడా మనోదారుఢ్యాన్ని ప్రసాదించేది గాయత్రి మంత్రంలో ధీ అన్నటువంటి చంద్రగాయత్రి మంత్రం. క్షీరపుత్రుడు చంద్రుడు, అమృత స్వరూపుడు చంద్రుడు. మన హృదయం అమృత హృదయంగా ఉండాలి, మన భావాలు అమృతత్వపు భావాలుగా ఉండాలి. ఎదుటి వాళ్ళ యొక్క బాగును చూసి ఆనందించేటువంటి మనస్సు మనకు ఉండాలి. ఎదుటి వాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని చూసి ఈర్ష్యపడేటువంటి మనస్సు మనకు ఉండకూడదు. మన మనస్సు ఈ చిన్న పరిధిలో తిరుగుతున్నప్పుడు ఇలాగా ఉంటుంది. మన మనస్సు గాయత్రి తల్లిని ఆశ్రయించి తల్లిని ధ్యానించినప్పుడు పెద్ద పరిధిలోకి వెళుతుంది. ఎక్కడ చూసినా అమ్మయే, ఎవ్వరికీ దుర్గతి లేదు, అందరికీ సద్గతే. అంటే పాపాలు చేస్తే కూడా సద్గతే. అమ్మ సామ్రాజ్యంలో అందరికీ సద్గతియే, దుర్గతి అంటూ ఎవ్వరికీ ఉండనే ఉండదు. అలాంటిది కదా అమ్మ యొక్క ప్రేమ, అలాంటి వాత్సల్యం కదా తల్లి ప్రసాదించేది. మాతృస్థానం కోటి 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 బ్రహ్మాండాలలో ఉన్నటువంటి సమస్త పీఠాలన్నీ మాతృమూర్తి యొక్క పాద పద్మాలలో ఉంటాయి. మాతృమూర్తి అయినటువంటి తల్లిని ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉన్నారో సకల దేవతలందరినీ పూజించినటువంటి వారు అవుతున్నారు. ఈ భూమికే ప్రదక్షిణం చేసినటువంటి వారు అవుతున్నారు. సకల పవిత్ర తీర్థాలలో పుష్కర స్నానాలు చేసినటువంటి వారు అవుతున్నారు. అన్ని గ్రహణ సమయాలలో దాన ధర్మాలు చేసినటువంటి పుణ్యవంతులు అవుతున్నారు. పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగాన్ని కలిగి ఉంటున్నారు. చంద్రుడు మనఃకారకుడు. మనస్సులో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, దైన్య భావనం, హింస చేయాలనేటువంటి భావన, క్రోధ భావన, లోభబుద్ధిని ఇలాంటి వాటన్నిటిని తొలగించి వారి అంతరంగాన్ని శాంతిపూర్ణం చేసేటువంటిది ధీ అన్నటువంటి ఈ గాయత్రి బీజమంత్రం. ఈ చంద్రగాయత్రి బీజమంత్రాన్ని జపించేటువంటి వారికి ఆత్మస్థైర్యం కలుగుతున్నది. మానసిక గుణ వికారాలన్నీ కూడా అణగారిపోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి శాంతి గొప్ప పరిమళంలాగా వారి హృదయానికి భూషణంగా ప్రకాశిస్తుంది. ఎన్ని భూషణాలు ధరించినా మనిషి అంతరంగంలో శాంతిగా లేనప్పుడు అందరితో కలిసిమెలిసి శాంతిగా ఉండలేరు. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో ఎలాంటి వాళ్ళతోనైనా సరే కలిసిపోయి ఉండగలరు. ఒకవేళ వాళ్ళంత ఉన్నతమైనటువంటి వ్యక్తులు అయినా కాకపోయినా ఎలాంటి వాళ్ళతోనైనా కూడా కలిసిపోయేటువంటి స్వచ్ఛమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ బీజమంత్రం అలాంటి స్వభావాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఇప్పుడు కళాశాల చదువు పూర్తయిన తర్వాత ఇంటి దగ్గర కళాశాలలో కొద్దిమంది స్నేహితులతో ఒక చిన్న వాతావరణంలో ఉంటారు. తర్వాత ప్రపంచంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి మనుషుల్ని, అనేక రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళతో మీరు పనిచేయవలసి వస్తుంది. అప్పుడు మీరు వాళ్ళందరితో కలవలేనప్పుడు జీవించడం చాలా కష్టం అవుతుంది. ఈ ఊరు వద్దు, ఇంకొక ఊరికి వెళ్ళి పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఊర్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. అందువలన మనుషులందరూ మారాలనుకోవడం కంటే మొదట మన అంతరంగాన్ని మనం మార్చుకోవాలి. మన అంతరంగం మార్చాలి అంటే దైవ అనుగ్రహం కావాలి. మన హృదయంలో ఉన్నటువంటి అణచరానటువంటి మనోభావాలన్నిటిని అణిచివేసే శక్తి గాయత్రి మంత్రరాజానికి ఉన్నది. ఉన్నతమైనటువంటి ఆత్మజ్ఞానం కోసం, అమ్మ గాయత్రి తల్లి కోసం అల్పమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి. తప్పదు, విడిచిపెట్టాలి. ఇలా మనస్సును మనం అంగీకరింప చెయ్యాలి. నీచమైనటువంటి వాని కోసం ఉన్నతమైనటువంటి ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. అందువలన ఇంద్రియాలనేటువంటి గుర్రాలను నడిపించే సారథి మనస్సు. గాయత్రి తల్లికి ఆ మనస్సును మనం సమర్పిస్తే ఆ గుర్రాలు అదుపులోకి వస్తాయి.
మనం ఎలాగ చెప్పినప్పుడు మన మనస్సు అలాగ వింటుంది. అప్పుడు ఆ మనస్సు ఒక ఉత్తమ అశ్వంలాగా, మనకు ఉత్తమోత్తమైనటువంటి మిత్రుడిలాగా, ఉత్తమోత్తముడైనటువంటి ఆత్మీయుడిలాగా మనస్సు మనల్ని సవ్య మార్గాలకు తీసుకుని వెళుతుంది. ఆక్రోశం ఉండదు ఆ మనసులో, ఆవేశం ఉండదు, తొందరపాటు ఉండదు, ఉద్విగ్నత ఉండదు. ఇవన్నీ కూడా అణగారిపోతాయి. ఇవన్నీ అణగారినప్పుడే పరిపక్వత మనకు లభించిందని అర్థం. పరిపక్వత లభించాలి కదా. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ పరిపక్వత మనిషిలో రాకపోతే మరి ఎప్పుడు ఈ పరిపక్వతను సంతరించుకుంటారు, ఎప్పుడు సంపాదిస్తారు? అందుకే గాయత్రి తల్లిని చిన్నప్పటి నుంచి ధ్యానిస్తూ ఉన్నందువలన ఈ యొక్క పవిత్రాతి పవిత్రమైనటువంటి గాయత్రి ధ్యానం అంతరంగంలో అణచరానటువంటి ఈ మనోభావాలన్నిటిని అణిచివేస్తుంది. అణిచివేయలేనటువంటిది కోపం. అడవి ఏనుగునైనా మనం అణిచివేయవచ్చేమో కానీ క్రోధం అనేటువంటి ఈ యొక్క పెద్ద పులిని అణిచివేయడం ఎవరికి తరం కాదు. అందుచేతనే గాయత్రి మంత్రం అనేటువంటి అంకుశంతో ఈ యొక్క భయంకరమైనటువంటి క్రోధాన్ని మనం అలాగే అణిచివేయాలి. ఈ మోహం, ఈ లోభం, ఈ శోకం, ఈ దుఃఖం, ఈ నిరాశ, ఈ నిస్పృహ ఇవన్నీ జీవితానికి ఆటంకాలు. ఎప్పుడూ మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడ ఒక భయంకరమైనటువంటి కారాగారంలో బంధించినటువంటివి. ఈ కారాగారంలో మనకు మనమే బందీలమై మనం విమోచనాన్ని పొందలేకుండా అంతఃస్వేచ్ఛను కోల్పోయి అక్కడే దుఃఖిస్తూ, ఏదో విచారిస్తూ, ఆలోచిస్తూ, పరిమితమైన భావాలతో ఆ పరిమితమైనటువంటి ఆ చిన్న పరిధిలోనే కూర్చొని ఒక ఉన్నతమైన ఆలోచన లేకుండా జీవితంలో చాలా నష్టపోతూ ఉన్నాం. అందువలన పవిత్రాత్మ స్వరూపులారా, మనం ఎదగాలి. మన మనస్సు పవిత్రమైనటువంటి శక్తిని సంతరించుకోవాలి. అల్ప విషయాల మీద నుంచి మన దృష్టిని మరల్చి సర్వోత్కృష్టమైనటువంటి అమ్మ పాద పద్మాల మీద మన అంతరంగాన్ని సమర్పితం చెయ్యాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియదు. నాకు ఈ విషయం తెలియదు అని ఎవరైతే తెలుసుకుంటారో వారిని విద్యార్థి అంటుంది వేదం. వాళ్ళు విద్యార్థి, తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వారు ఎవరైనా సరే, ఏ రంగంలోనైనా సరే జీవితాంతం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారిని విద్యార్థులు అంటున్నారు. ఆ విద్యార్థులకు వయసుతో సంబంధం లేదు. స్త్రీలని, పురుషులని, బాలులని, వృద్ధులని వీటి వేలితో సంబంధం లేదు. అలా నేర్చుకోవాలనేటువంటి తపన ఎవరిలో ఉంటుందో వారిని విద్యార్థులు అంటున్నారు. ఏదైతే మీకు తెలిసి ఉంటుందో అలాంటి వాళ్ళతో మీరు వాటిని పంచుకోవచ్చు. అది ఎంత మాత్రం తప్పు కాదు. కొంతమందికి ఎన్నో గొప్ప విషయాలు తెలిసి ఉంటాయి. ఎన్నో మంచి విషయాలు వాళ్ళ అంతరంగంలో అలాగ నిక్షిప్తమై ఉంటాయి. తనకు తెలిసినటువంటి విషయాలు తెలుసు అన్నటువంటి జ్ఞానం లేకుండా అలాగ ఒక విధమైనటువంటి నిద్రలో నిద్రపోతూ ఉంటారు. ఒకానొక విధమైనటువంటి నిద్రావస్థలో ఉన్నారు అన్నట్లుంటుంది. అంటే నిద్రావస్థలో ఉన్నారంటే పడుకొని నిద్రపోతున్నారని కాదు. ఏ విధమైన చైతన్యం లేకుండా ఒకానొక అవస్థలో అలాగ తిరుగుతూ ఉంటారు ఈ ప్రపంచంలో. అలాంటి వాళ్ళని మేల్కొల్పాలి. కొంతమంది ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానులు ఉంటారు. వారికి నిజంగా పరమార్థానికి సంబంధించిన జ్ఞానం, ప్రపంచంలో అనుభవాలతో కూడినటువంటి కొన్ని మంచి జ్ఞానాలు, అలాంటివన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో ఉంటాయి. మనకు మంచి మనస్సు ఉంటే ఒకరేంటి నాకు చెప్పడం అన్నటువంటి అహంకారాన్ని మనం విడిచిపెట్టి ఇలాగా జ్ఞానంతో ఉన్నటువంటి వారిని అనుసరించు అంటూ వేదం సౌమనస్యంతో హితో చెప్తూ ఉన్నది. అమృతాత్మ స్వరూపులారా, మన మనస్సు ఎన్ని రకాలుగా మనల్ని ఆడిస్తున్నదో మీరే చూడండి. మీకు తెలియదేముంది? మీకు అన్నీ తెలుసు. మీరు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను పొంది ఉన్నారు. అందువలన జయించినటువంటి మనస్సు ఆత్మ బంధువు అవుతుంది. అదుపు తప్పినటువంటి మనస్సు అదుపు తప్పినటువంటి గుర్రంలాగా మనకు శత్రువు అవుతుంది. మన మనస్సును జగన్మాత యొక్క పవిత్ర పాద పద్మాలను ధ్యానించే విధంగా తగిన శిక్షణను ఇచ్చి ఆ మనస్సును సర్వోత్కృష్టంగా మనకు అనుగుణంగా మలుచుకొని ఉత్తమోత్తమైనటువంటి జీవితపు విలువలతో గొప్పదైన శ్రేష్ఠ జీవితాన్ని జీవించాలని నేను మీ కన్నతల్లిగా మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.